Welcome to SB News. ఈ రోజు అక్కడ కొన్ని మంచి కార్యక్రమాలు ఆదివాసీ పిల్లల కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. అట్లా మనం చదువుకున్న తర్వాత మిగతా విద్య కోసం కానీ ఇతర వృత్తి విద్య కోర్సుల కోసం కానీ ఎన్నో ఇబ్బందులు పడతా ఉంటాం. అలాంటి స్కిల్ సెంటర్స్ కూడా ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఉంటే మన చదువుకున్న చదువుకు ఒక ఉపాధికి ఒక మార్గాన్ని ట్రైనింగ్ని ఇచ్చే సెంటర్గా అది మిగిలిపోతుందని కూడా అర్థం చేసుకున్నాం. అందుకని వస్తుంటే ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ మమ్మల్ని రోడ్డు మీద ఆపడు, జెండా ఎగిరేసుడు, రోడ్డు మీద ఆపడు, జెండా ఎగిరేసుడు, అట్లా కూడా లేట్ అవ్వడం జరిగింది. ఈరోజు వాస్తవానికి చరిత్రలో కాకతీయుల కాలం కావచ్చు, అంతకుముందు నుంచి కావచ్చు, తిరగబడ్డ బిడ్డలు ఆదివాసీ బిడ్డలే. ఆదివాసీలు ఆనాడు కానీ ఏనాడు కానీ వజ్రాలు కోరుకోలే, వైడూర్యాలు కోరుకోలే. ఈరోజు కొమరం భీం పోరాటం వరకు కూడా జల్ జంగిల్ జమీన్ ఇవి ఉంటే చాలు అనేదే వారి పోరాటం యొక్క స్ఫూర్తి. సమ్మక్క సారలమ్మ కూడా స్వయం పాలన కోసం పోరాడినటువంటి చరిత్ర. ఈరోజు బిర్సా ముండా కూడా మా ప్రాంతాలలో మా రాజ్యం ఉండాలని పోరాడినటువంటి చరిత్ర. ఈ పోరాటాలన్నింటినీ పరిశీలించి స్టడీ చేయించినటువంటి ఆనాటి అంబేద్కర్ గారు, నెహ్రూ గారు ఇద్దరు రాజ్యాంగంలో 5th షెడ్యూల్ 6th షెడ్యూల్ అని ప్రత్యేకంగా స్వయం పాలన కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రాంతాలు రాను రాను ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. అభివృద్ధి జరగాలని మనం అందరం ఆకాంక్షిస్తున్నాం. కానీ అభివృద్ధి జరిగే ఒక ఫ్యాక్టరీ రాగానే ఆ గ్రామంలో ఉన్న వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి ఆదివాసులంతా నిరాశ్రయులు అయిపోవడం. ఇవాళ మనం చూస్తే ఈరోజు చాలా ఫ్యాక్టరీలు ఉన్న కాడ ఒకప్పుడు అది ఆదివాసీ గూఢంగా ఉండేది. కానీ అక్కడ ఒక డెవలప్మెంట్ యాక్టివిటీ లేదా ఫ్యాక్టరీలు వచ్చిన తర్వాత అక్కడ కూలీ ఉద్యోగం కూడా ఇవ్వమంటే రాని పరిస్థితి కనబడుతుంది. ఇక అటుపోయి అవతల వైపు కూడా చూస్తూ ఉన్నాం, ఛత్తీస్గఢ్ మొక్కన పెద్ద ఎత్తున మైనింగ్ అవుతుంది. అక్కడ వాళ్ళందరూ బయటి ప్రాంతాలకు కూలీలుగా పోయారు కానీ ఓనర్లుగా మాత్రం కాలేదు. కాబట్టి ఈరోజు ఏ హక్కులైనా ఏ అధికారాలైనా రాజ్యాంగంలో ఉన్న వాటిని ఖచ్చితంగా అమలు చేయాలి. ఏ చట్టాలైతే ఉన్నాయో అవి అమలు చేయాలి. తద్వారానే ఆదివాసీ సమాజం అభివృద్ధి జరుగుతుంది అనేది నా యొక్క భావన. జరుగుతూ ఉంది. ఈరోజు నేను కూడా ఖమ్మం జిల్లాలో అశ్వరావుపేట కానీ అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెంలోని ప్రకాశం గ్రౌండ్లో స్టేడియంలో జరిగినటువంటి ఆదివాసీల సాంస్కృతిక ఉత్సవాల కార్యక్రమాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాను.